హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈరోజు అయితే ఆఫీస్లో సీక్రెట్ సాంటా గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో అది తీసుకోవడానికి మేము వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా వెడ్నెస్డే ఎలాగో ఆఫీస్కి వెళ్తాం కదా. సో ఈరోజు ఆఫీస్లో అయితే సీక్రెట్ సాంటా గేమ్ అయితే జరుగుతుందనమాట. ఎలాగో వెడ్నెస్డే మేము ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈరోజు అందరం కలిసి పెట్టుకున్నాము. నాకైతే ఒక అమ్మాయిది వచ్చింది, మంచిగా వాచ్ కొనిచ్చాను ఆ అమ్మాయికి. సో నాకు ఎలాంటి గిఫ్ట్ వస్తుంది, అసలు నా ఫ్రెండ్స్కి ఎలాంటివి వచ్చాయి, అవన్నీ కూడా వీడియోలో చూద్దాము. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. చందు పడుకుంటాడు అనమాట. సో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి విండోలోంచి బయటకి ఇసేస్తాను. ఆఫీస్కి అయితే వచ్చేసాను అనమాట. కానీ ఈరోజు ఎక్కువ వర్క్ ఉండకుండా ఉండాలి అనుకుంటున్నా, మంచిగా ఎంజాయ్ చేయాలి కాబట్టి. అండ్ నాకు ఇంకా కుదరలేదనమాట గిఫ్ట్ ర్యాప్ అది చేయించుకోవడానికి. ఇంకా అండ్ అబ్దుల్ కూడా కాల్ చేశాడు, నా గిఫ్ట్ కూడా పంపిస్తాను, అది కూడా గిఫ్ట్ ర్యాప్ చేసి వేరే పర్సన్కి ఇచ్చామని. సో ఇంకా తరుణ్ గాడికి చెప్పాను అనమాట తీసుకురమ్మని. వాడైతే తీసుకొచ్చాడు. వాళ్ళ హాస్టల్ దగ్గర ఎలాగో ఉంటాయి కదా అని చెప్పి నాకు 2 తీసుకొచ్చాడు అనమాట. ఫైనల్లీ ఒకటైతే చేసేసామన్నమాట. క్యూట్గా బాగుంది కదా, ఆ అమ్మాయికి నచ్చుతుందో లేదో తెలియదు. అండ్ తరుణ్ నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ప్యాక్ చేస్తున్నాడు. సో గైస్ ఫైనల్లీ 2 చేసామన్నమాట. ఇది వచ్చేసి అబ్దుల్ ఇవ్వాల్సిన అమ్మాయి, ఇది వచ్చేసి నేను ఇవ్వాల్సిన అమ్మాయి. తరుణ్ది కూడా బ్యాగ్లో దాచాడు, చూస్తాడు ఆగండి. తరుణ్ పెద్ద గిఫ్ట్ తెచ్చాడు, చూసారా తరుణ్ది. ఇంకా మేము స్టిక్కర్లు కూడా అంటించాలి చిన్నపిల్లల్లాగా. ఎవరికి వచ్చింది ఎవరినేమనేది తెలియదు కదా. సో అందరూ వచ్చాక అందరూ ఎలాంటి గిఫ్ట్స్ తీసుకున్నారు అనేది నేను కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. అందరూ వచ్చాక ఆఫీస్లో కూడా అందరూ అదే చేస్తున్నారు అనమాట. సీక్రెట్ సాంటా గిఫ్ట్స్ కోసమే మాట్లాడుతున్నారు అండ్ అవే ప్యాక్ చేసుకొని కూర్చున్నారు అనమాట. వర్క్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా గబగబా చేసేస్తున్నారు అందరూ కూడా. ఇంకా నార్మల్ వేలో ఉంటే చాలా మందికి డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకులే అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ రూమ్ అయితే బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంత అల్లరి చేసినా ఇంకెవరికి వినిపించదు, మేము కూడా మంచిగానే చేసుకోవచ్చు కదా అని ఇంకా కాన్ఫరెన్స్ రూమ్కి అయితే వచ్చేసాము. అందరూ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని చెప్పి ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. లైక్ ఎవరు తెచ్చిన గిఫ్ట్స్ అలా లైన్గా పెడదామని చెప్పేసి అది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. మంచిగానే వెళ్ళిందనమాట. ఇక్కడ కొంచెం వీడియోలోకి మంచిగా కనిపించేలాగా ఇంకా అన్నీ సర్దుతున్నాను అనమాట. మేము తక్కువ మందిమే కాబట్టి క్యూట్గా మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నాము. మేమందరం 2 వీక్స్ ముందే ఒక యాప్ ఉంటుంది కదా, ఇట్లా సీక్రెట్ సాంటా రిలేటెడ్ యాప్, దాంట్లో మేము మన నేమ్స్ అయితే వచ్చాయన్నమాట. దాని రిలేటెడ్ గిఫ్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఎవరు ఫస్ట్ తీయాలన్న దానికి చిప్స్ వేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ నా నేమ్ రాకూడదు అనుకున్నా, ఇంకా నాదే వచ్చిందనమాట. బట్ నాకు వచ్చిన గిఫ్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అది నాకు యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. హ్యాండ్ బ్యాగ్, లైక్ బ్రాడ్ స్లింగ్ బ్యాగ్ ఉంటుంది కదా అదనమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నేను లాస్ట్లో కనుక్కున్నా ఎవరిచ్చారు అని చెప్పేసి. ఫైనల్గా తెచ్చింది రాజేష్ అనమాట. థ్యాంక్ యూ రాజేష్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఇంకొకరు తీసుకున్నారు. అందరికీ కూడా చాలా చాలా మంచి గిఫ్ట్స్ వచ్చాయి. తక్కువ మెంబర్స్ ఉండటం వల్ల మేము ముందే అనుకున్నాము ఏది ఇచ్చినా మంచి గిఫ్ట్ ఇవ్వండి, నార్మల్ పిచ్చి అన్నీ ఇవ్వద్దు అని చెప్పి. సో ఇంకా అలా అనమాట. సో రిమైనింగ్ వాళ్ళకి ఏమొచ్చాయి అనేది కంటిన్యూ చేద్దాం. అందరికీ సో ఫైనల్లీ అందరం గిఫ్ట్స్ అయితే మంచిగా తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అందరినీ అడుగుదాం, లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎవరు ఇచ్చారని గెస్ట్ చేస్తున్నారు అనేది అందరికీ అడుగుదాం. సో ఇప్పుడైతే మనం సౌమ్య నుంచి స్టార్ట్ చేద్దాం. సౌమ్య, ఎలా ఉంది నీ గిఫ్ట్? నచ్చిందా? ఏమొచ్చింది నీకు అసలు? ఫస్ట్ వాచ్, యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చారు అనుకుంటున్నా. బాగుంది, చాలా బాగుంది చూడడానికి. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఆది.
సో ఎట్లా ఫీల్ అవుతున్నా? నీకు ఏ గిఫ్ట్ వచ్చింది? రిమోట్ కారా? నీకు ఇష్టమైంది వచ్చిందా? Yes. I like it. It remembered my childhood memories. ఓ మై గాడ్, ఇంగ్లీషా? వైజాగ్ పీపుల్ ఇట్లానే ఉంటారు గాయస్. ఓకే బాయ్. హాయ్ అబ్దుల్. హాయ్ రూపా, ఎలా ఉన్నావు? చాలా డేస్ తర్వాత చూసాం మిమ్మల్ని. చాలా బాగా ఉంది. ఏం చేయలేం, మేము కూడా కొన్ని డేస్ లో నీ ప్రాజెక్ట్ కి వచ్చేస్తాంలే. సో నీకే గిఫ్ట్ వచ్చింది? నాకైతే నాయిస్ ఇయర్ బడ్స్ వచ్చాయి. ఓ మై గాడ్, నీ ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది. యూస్ఫుల్ గ్యాడ్జెట్ వచ్చింది నాకు. థ్యాంక్స్ టు మై శాంటా. సో హాయ్ తరుణ్, ఇట్ చూడు తరుణ్. సో నీకే గిఫ్ట్ వచ్చింది? ఈ బ్రాండ్ తో ఉన్న వాచ్. ఏ బ్రాండ్? అలన్ సోలీ బ్రాండ్. వావ్, అల్లసాని. సో చాలా బాగుంది వాచ్ అయితే, మంచి యూనిక్ గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ థాంక్స్ టు టైం మై ఫేవరెట్ శాంటా ఫర్ గివింగ్ దిస్. ఓ మై గాడ్, వావ్, థ్యాంక్ యూ. హాయ్ జగదీష్. హాయ్. సో నీకే గిఫ్ట్ వచ్చింది? అది కాదు వచ్చింది. సో నీకే గిఫ్ట్ వచ్చింది జగదీష్? నాకు షర్ట్ వచ్చింది. వావ్, చాలా బాగుంది కలర్. నీకు ఆ కలర్ లేనట్టుంది కదా? బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ రూపా, హలో. ఏం గిఫ్ట్ వచ్చింది నీకు? నాకైతే చాలా మంచి గిఫ్ట్ వచ్చింది. నాకు యూజ్ఫుల్ అయ్యే మంచి గిఫ్ట్ వచ్చింది. బ్యాగ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడే ప్యాక్ చేశాను. ఈ బ్యాగ్ వచ్చింది. నైస్. థ్యాంక్ యూ మై డియర్ శాంటా ఫర్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్. నడుచుకొని వెళ్దాం చాలా రోజులు. సో మేము సీక్రెట్ శాంటా తీసుకున్నామని చెప్పాను కదా, అది తీసుకున్నామని ఆనందంలో మా వాళ్ళకి కనిపిస్తున్నారో లేదో, మా వాళ్ళకి నడిచి వెళ్ళాలని ఉందంట. రోడ్డు వరకు, ఆఫీస్ నుంచి రోడ్డు బయట వరకు నడిపించేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు వ్యూ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ అయింది కదా, మంచి సరదాగా ఉంది. మేము వెళ్ళే వ్యూ చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంది కదా, మాకు బాగా నచ్చుతుంది అనమాట. హలో అందరికీ, ఫైనల్లీ ఈరోజు మా డే అయితే మంచిగా అయిపోయింది. అండ్ మేము సీక్రెట్స్ అంటే గిఫ్ట్స్ కూడా మంచిగా తీసుకున్నాము. నాకైతే చాలా మంచి గిఫ్ట్ వచ్చిందనమాట. చాలా చాలా హ్యాపీ నేను. ఐ హోప్ ఈ వీడియో అందరూ చూస్తారు అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నేను యాక్సెంచర్ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ చేశాను, ఇంకా చేస్తూ ఉంటాను. ఎవరికైనా యూజ్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా మాలాగే ఆఫీస్లో సీక్రెట్స్ అంట సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నా. సో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.